నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మంచువారి ఇంట రచ్చ మరోసారి తెర మీదకొచ్చింది. మరి వీళ్ళ ఇంట జరుగుతున్నటువంటి రచ్చ గురించి మనం కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. జల్పల్‌కి సంబంధించినటువంటి నివాసానికి సంబంధించినటువంటి అంశం ఏదో ఉందో, ఆ అంశంలో భాగంగా వీరి మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలనేవి బయటికి రావడం జరిగింది. మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే మంచు మోహన్ బాబుకి, అలాగే మంచు మనోజ్‌కి మధ్య జరిగినటువంటి ఆ గొడవలు ఈ ఇన్వాల్వ్‌మెంట్‌లో కాస్త ఒకరి మీద ఒకరు కంప్లెయింట్ చేసుకునే అంత తారాస్థాయికి వెళ్ళడం జరిగింది. సో, తన కొడుకు నుంచి, తన కోడలు నుంచి ప్రాణహాని ఉంది అన్నట్టుగా మోహన్ బాబు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు అన్నట్టుగా కూడా కొన్ని అంశాల్ని మనం సోషల్ మీడియా వేదికగా చూసాము. ఎట్ ద సేమ్ టైమ్ తన కూతురు లోపలున్నప్పుడు తన కూతుర్ని తెచ్చుకోవడం కోసం నేను లోపలికెళ్తుంటే కేవలం మా నాన్నగారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నన్ను లోపలికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు అని. సో, అందులో క్రమంలో భాగంగానే నేను మీడియా వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించాను అన్నట్టుగా మనోజ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాము. ఆ టైంలో మనోజ్‌తో పాటు మీడియా వాళ్ళంతా కూడా లోపలికెళ్ళే ప్రయత్నం చేశారు. బట్ అనూహ్యంగా మోహన్ బాబు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక టీవీ9కి సంబంధించినటువంటి ప్రతినిధిపై దాడి అంశాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. పలువురు మీడియా సంఘాలు కూడా కొన్ని నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. సో, మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలి అనే కోణంలో కూడా అంశాలన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి సీన్ కట్ చేస్తే ఈ అంశం కాస్త తిరుపతి వరకు వెళ్ళడం జరిగింది. సో, తిరుపతిలో కూడా ఏదైతే యూనివర్సిటీలో తమ నానమ్మ, తాతయ్య సమాధుల దగ్గరికి నేను నివాళులర్పించడానికి వెళ్తుంటే కూడా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు నన్ను యూనివర్సిటీలోకి పంపించట్లేదు అంటే ఖచ్చితంగా యూనివర్సిటీలో ఏదో మతలబు ఉంది. అంటే ఫీజుల విషయంలో కానీ, స్కాలర్‌షిప్ విషయంలో కానీ, విద్యార్థుల పట్ల కానీ ఏదో మతలబు ఉంది. సో, అందుకే నన్ను లోపలికి పంపించట్లేదు అనే కోణంలో కూడా మంచు మనోజ్ ప్రశ్నించినటువంటి తీరు మనం చూసాము. బట్ అనూహ్యంగా పోలీసుల దగ్గరుండి మంచు మనోజ్‌ని లోపలికి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో, వాళ్ళ నానమ్మ, తాతయ్య దగ్గర నివాళులర్పించిన తర్వాత వాళ్ళే స్వయంగా తీసుకొని రావడం జరిగింది. బట్ ఆ తర్వాత తరచూ అటు తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీ దగ్గర కానీ, ఇటు హైదరాబాదు శంషాబాద్‌లో ఉన్నటువంటి జల్పల్ దగ్గర గానీ తరచూ వీళ్ళ మధ్య ఆ గొడవలు ఏదో ఒక రకంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక రీసెంట్ కాలంలో చూసుకుంటే మాత్రానికి వీళ్ళపైన రంగారెడ్డి మెజిస్ట్రేట్ దగ్గర కూడా ఇటు తండ్రి కొడుకులు కూడా హాజరవ్వడం జరిగింది. సో, కలెక్టర్ కూడా వీళ్ళిద్దరిని పిలిపించి విలువైనటువంటి డాక్యుమెంట్ ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు రావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా పోలీసులు అంటే వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిచ్చే ప్రయత్నం చేసింది. ఒకరి వ్యక్తిగత సిబ్బందులు మరొక వ్యక్తిగత సిబ్బందుల మీద దాడికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రశ్నించారు. ఆ తర్వాత తన తండ్రికి సపోర్ట్‌గా విష్ణు కూడా రావడం జరిగింది. సో, విష్ణుకి, మనోజ్‌కి మధ్య జరిగినటువంటి తీరు కూడా మనం చూసాము. జల్పల్‌కి సంబంధించినటువంటి మరో అంశం కూడా ఏంటి అనంటే కేవలం అంటే మంచు మనోజ్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా నేను అక్కడికి వెళ్తే కూడా వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే విష్ణుకి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఉన్నారో వాళ్ళు మా కార్‌కి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు షుగర్ వేశారని, టైర్‌లో ఉన్నటువంటి గాలి తీశారని ఇలాంటి కంప్లెయింట్స్ కూడా చేసుకున్నారు. సో, ఇవన్నీ కూడా అంటే వన్ బై వన్ మనం సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ రోజుకి వీళ్ళ అంశానికి తెరపడింది అన్నట్టు సందర్భాలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జల్పల్‌లో స్టార్ట్ అయినటువంటి వీళ్ళ వివాదం ఏదైతే ఉందో తిరుపతి యూనివర్సిటీ వరకు కూడా వెళ్ళింది. మళ్ళీ అక్కడ జరిగినటువంటి వివాదాలు ఎట్ ద సేమ్ టైమ్ జల్పల్‌లో జరిగినటువంటి వివాదాలు మనం చూసాం. బట్ ప్రతి అంశానికి కూడా రెస్పాండ్ అయ్యే మంచు లక్ష్మి మాత్రానికి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి అంశాలు సోషల్ మీడియా వేదికగా ఇంత బయటకొస్తున్నాయి. అటు తన సోదరులు, తన తండ్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా కూడా మంచు లక్ష్మి మాత్రం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూసాం. ఎందుకంటే ఎక్కడో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్‌కు విష్ చేసినటువంటి మంచు లక్ష్మి తన ఇంట జరుగుతున్నటువంటి ఈ గొడవలకి, విభేదాల విషయంలో మాత్రం ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనే ప్రశ్నలు కూడా వచ్చినప్పటికీ కూడా వాటికి సమాధానం ఎక్కడా దొరకలేదు. ఎందుకంటే ఆమె కంప్లీట్‌గా ఆమె మకాం అనేది హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చారు. సో, ప్రస్తుతానికైతే ఆమె ముంబైలో ఉన్నారంటూ తెలుస్తోంది. కంప్లీట్‌గా ఈ విభేదాలకు కూడా ఆవిడ దూరంగా ఉన్నారంటూ తెలుస్తుంది. బట్ ఇప్పుడు తాజాగా వీరికి సంబంధించినటువంటి మరో అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి కనిపిస్తోంది. జల్పల్‌లో ఏదైతే వాళ్ళ నివాసం ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇప్పుడు మంచు మనోజ్ మాట్లాడడం జరిగింది. తన కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందర్భంగా మేమంతా కూడా ఫ్యామిలీ అంతా కలిసి అంటే
అటు మౌనిక కానీ, ఇటు మనోజ్ కానీ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళిద్దరు పిల్లలంతా కలిసి కూడా కొంతమంది స్నేహితులతో కలిసి వీళ్ళంతా కూడా సెలబ్రేషన్స్‌లో భాగంగా రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. మేము రాజస్థాన్ వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసుకున్నటువంటి విష్ణు, తనకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అర్ధరాత్రి ఇంటి మీదకొచ్చేసి గోడలు దూకి మాకు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా ధ్వంసం చేసి, కార్‌లన్నిటిని కూడా ధ్వంసం చేశారు అనే కోణంలో ఇప్పుడు మనోజ్ ఆరోపణలు మనకు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తున్నాయి. ఇదే అంశం పైన ఇప్పుడు ఆయన మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ అంశం పైన ఇప్పుడు విష్ణు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు? అండ్ విష్ణు ఇలా చేశాడు అని తన తండ్రి మోహన్ బాబుకి చెప్పినప్పటికీ కూడా ఆయన కూడా అందుబాటులోకి రావడం లేదు అన్నట్టుగా మనోజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనకి ఇక్కడ సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఈ అంశం మీద విష్ణు బయటకొచ్చి ఏమన్నా క్లారిటీ ఇస్తాడా? లేకపోతే అందుబాటులో లేడు అని చెప్తున్నటువంటి తన తండ్రి ఈ అంశం మీద ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఏమన్నా ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదండి. ఇంకోటేందంటే ఇండస్ట్రీకి ఒక రకమైనటువంటి పెద్ద మోహన్ బాబు అనే సందర్భాలు కూడా మనకి చూస్తూనే ఉంటాం. మరి అలాంటి పెద్ద ఇంట్లోనే ఇలాంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విభేదాలు తరచూ సోషల్ మీడియా వేదికగా వస్తున్నప్పటికీ కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ ఒక్కరు కూడా అటు మోహన్ బాబుని కానీ, ఇటు మనోజ్‌ని కానీ, విష్ణుని కానీ కూర్చోబెట్టి మాట్లాడిచ్చే ప్రయత్నాలు చేయలేదు అనే ప్రశ్నలు కూడా మనం చూసాం. మరి అంటే కొంతమంది కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విభేదాల్లో మనమెందుకులే ఇన్వాల్వ్ అవ్వటం అని కొంతమంది దూరంగా ఉంటున్నారా? లేకపోతే మంచి చెడు అందరికీ చెప్పే మోహన్ బాబు ఇంటే ఇలా జరగటం అనేది బాధాకరమైన విషయం అని మరికొంతమంది వారి యొక్క అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రానికి మరోసారి మంచు ఇంట జరుగుతున్నటువంటి ఆ రచ్చ మాత్రానికి సోషల్ మీడియా వేదికగా కనిపిస్తుంది. కేవలం విష్ణుకి సంబంధించినటువంటి అనుచరులు ఈరోజు అర్ధరాత్రి ఇంటి గోడ దూకి లోపల ఉన్నటువంటి వస్తువులన్నిటిని ధ్వంసం చేశారు. కార్లను కూడా ధ్వంసం చేశారు అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటికి అటు మోహన్ బాబు కానీ, విష్ణు కానీ ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది.